హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వంశన్ ఆఫ్ ఆర్టికల్స్ గురించి నేర్చుకుందాం. వంశన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఏం లేదు, ఆర్టికల్స్ మనం ఎక్కడెక్కడ వాడదో నేర్చుకుందాం. ఈ వీడియో చూసే ముందు కంపల్సరీ ఇంత ముందు పెట్టినటువంటి ఆర్టికల్స్ వీడియోని కంపల్సరీగా మీరు చూడండి. నో ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ బిఫోర్ ద ఫాలోయింగ్ వర్డ్స్. కింది పదాలను కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని మనం వాడొద్దని చెప్తుంది. ఏంటి ఆ పదాలు నేర్చుకుందాం. ఫస్ట్ సబ్జెక్ట్ అంటే మనం చదివే సబ్జెక్టుల ముంగట ఎటువంటి ఆర్టికల్ని వాడొద్దు అనమాట. ఏంటి అవి? హిస్టరీ, జియోగ్రఫీ ముంగట ఎటువంటి ఆర్టికల్ని మనం వాడద్దు. లాంగ్వేజెస్ అంటే భాషల ముంగట ఎటువంటి ఆర్టికల్ని వాడద్దు. ఉదాహరణకి తెలుగు, సంస్కృత్ వీటి ముంగట ఎటువంటి ఆర్టికల్ని మనం రాయొద్దు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్, క్రీడలు మరియు ఆటల ముంగట కూడా ఎటువంటి ఆర్టికల్ని వాడద్దు. అంటే క్రికెట్, టెన్నిస్ లాంటి వాటి ముంగట ఎటువంటి ఆర్టికల్ని మనం వాడద్దు. హాబీస్ అంటే మనం రెగ్యులర్గా ఇష్టపడుతూ చేసే పనులను హాబీస్ అంటాం. అట్లాంటి వాటి ముంగట కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని వాడద్దు. ఉదాహరణకి సింగింగ్, డ్యాన్సింగ్ వీటి ముంగట ఎటువంటి ఆర్టికల్ని వాడద్దు. ప్రొఫెషన్స్ అంటే వృత్తుల ముంగట కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని వాడద్దు. ఉదాహరణకు బ్యాంకరు, లాయరు అంటే ఇట్లాంటి వృత్తుల ముంగట మనం ఎటువంటి ఆర్టికల్ని వాడద్దు. నౌన్ ఆఫ్టర్ పొసెసివ్ ఆబ్జెక్టివ్, డెమాన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ ఆబ్జెక్టివ్. అయితే ఈ పొసెసివ్ ఆబ్జెక్టివ్, డెమాన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్, డిస్ట్రిబ్యూటివ్ ఆబ్జెక్టివ్ తర్వాత ఒకవేళ నౌన్ నామవాచకం అయితే వచ్చినట్టయితే ఆ నామవాచకం ముంగడ కూడా మనం ఎటువంటి ఆర్టికల్ను వాడొద్దని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనం పొసెసివ్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటో తెలుసుకుందాం. పొసెసివ్ ఆబ్జెక్టివ్ అంటే ఏం లేదు, ఒక నామవాచకానికి సంబంధించినటువంటి పర్సన్ కానీ, ప్లేస్ కానీ, థింగ్ అంటే విషయం కానీ, లేకుంటే ఐడియా అంటే ఆలోచన కానీ, వీటన్నిటిని మనము ఏమంటాం? పొసెసివ్ ఆబ్జెక్టివ్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై బుక్ అంటే ఈ బుక్ నాదన్నమాట. ఇక్కడ మైన్ ఏమంటాం? పొసెసివ్ ఆబ్జెక్టివ్ అంటాం. ఏంటి పొసెసివ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మై, యువర్, అవర్. డెమాన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్ అంటే ఏం లేదు, అది ఏదైనా సరే అది మనకు దగ్గరుందా దూరం ఉందా, అది దగ్గరుందా లేదా దూరం ఉందా అది తెలియజేసేదాన్ని మనము డెమాన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్ అంటాం. ఉదాహరణకు దిస్ బుక్ అనుకో, ఈ పుస్తకం అనమాట. ఈ పుస్తకం అంటే ఆ బుక్ ఏడుందన్నట్టు మన దగ్గరనే ఉందన్నమాట. దట్ బుక్ అని రాసామనుకో, ఆ పుస్తకం అనమాట. ఆ పుస్తకం అంటే అది ఏడున్నట్టు మనకు దూరంగా ఉన్నట్టు. అట్లాంటి వాటిని మనం డెమాన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్ అంటే. ఏంటి అండి డెమాన్స్ట్రేటివ్ వర్డ్స్? దిస్, దట్టు, దీసు, దోజు, నో, ఎనీ, ఎనీ అదర్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ఆబ్జెక్టివ్ అంటే ఏం లేదు, సింగులర్ నౌన్స్ అంటే ఏకనామవాచకాలనే డిస్ట్రిబ్యూటివ్ ఆబ్జెక్టివ్ అంటారు. ఉదాహరణకి ఈచ్, ఐదరు, నైదరు, ఎవ్రీ వీటన్నిటిని డిస్ట్రిబ్యూటివ్ ఆబ్జెక్టివ్ అంటారు. ఇప్పుడు ఈ పొసెసివ్ ఆబ్జెక్టివ్, దాని తర్వాత డెమాన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్, ఈ డిస్ట్రిబ్యూటివ్ ఆబ్జెక్టివ్ చదువుకున్నాం కదా. వీటన్నిటి తర్వాత ఒకవేళ నామవాచకం అయితే వచ్చినట్టయితే ఆ నామవాచకం ముంగట మనల్ని ఎటువంటి ఆర్టికల్ని వాడొద్దని చెప్తారు అనమాట. ఉదాహరణకి దిస్ ఈజ్ ద మై హౌస్. ఇందులో మై అనేది పొసెసివ్ ఆబ్జెక్టివ్, ఇక్కడ హౌస్ అనేది ఒక నౌన్. ఈ పొసెసివ్ ఆబ్జెక్టివ్ తర్వాత ఒక నౌన్ వస్తే దాని కూడా ఎటువంటి ఆర్టికల్ని వాడొద్దు అని. మనం ఇప్పుడు ఎక్కడేమైనా వాడినామా? వాడలేదు. అందుకని ఏమేమి వాడొద్దు అంటుండు? ద హౌస్ అని రాయొద్దు అంటున్నాడు, ఏ హౌస్ అని రాయొద్దు అని చెప్తున్నాడు. దిస్ హౌస్ ఈజ్ మైన్ అంటే ఇది నా ఇల్లు అంటున్నాడు. ఇక్కడ దిస్ అనేది ఏంటిది? ఒక డెమాన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్. ఈ డెమాన్స్ట్రేటివ్ తర్వాత ఒక నౌన్, హౌస్ అనేది ఒక నౌన్ వచ్చింది. సో దాని ముంగట ఎటువంటి ఆర్టికల్ను వాడొద్దాను. అందుకని మనం దిస్ హౌస్ అని రాసినాం, కానీ దాని ముంగట ఏమని రాయొద్దు అంటున్నాడు? దిస్ ఈజ్ ఏ హౌస్ ఆర్ దిస్ ఈజ్ ద హౌస్ అని రాయొద్దని చెప్తున్నాడు అనమాట. ఈచ్ బాయ్ ఈజ్ గుడ్. ఈచ్ అనేది ఏంటిది? డిస్ట్రిబ్యూటివ్ ఆబ్జెక్టివ్ తర్వాత బాయ్ అనేది ఏమొచ్చింది? నౌన్ వచ్చింది. డిస్ట్రిబ్యూటివ్ ఆబ్జెక్టివ్ తర్వాత ఎప్పుడైతే కానీ నౌన్ వస్తే ఆ నౌన్ ముంగట ఎటువంటి ఆర్టికల్ని వాడొద్దు అన్నాడు. సో మనం ఏం రాసినాం? ఈచ్ బాయ్ అని రాసినాం. అంటే మనం కరెక్ట్గా రాసినాం కదా. ఓకే, అంటే ఏమని చదవద్దు మనం? ఈచ్ ఏ బాయ్ ఆర్ ఈచ్ ద బాయ్ అని మనం రాయొద్దు అనమాట. నౌన్స్ ఆఫ్టర్ దీస్ ఫ్రేజెస్: కైండ్ ఆఫ్, టైప్ ఆఫ్, సార్ట్ ఆఫ్, వెరైటీ ఆఫ్, ర్యాంక్ ఆఫ్, పోస్ట్ ఆఫ్, టైటిల్ ఆఫ్, పొజిషన్ ఆఫ్, ఏ నెంబర్ ఆఫ్, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్, ఏ లాట్ ఆఫ్, లాట్స్ ఆఫ్, ప్లెంటీ ఆఫ్, ఏ గ్రేట్ డీల్ ఆఫ్. ఇట్లాంటి ప్రేజెస్ వచ్చినప్పుడు ఈ ప్రేజెస్ తర్వాత ఒకవేళ నౌన్ వచ్చినట్టయితే ఆ నౌన్ ముంగట ఎటువంటి ఆర్టికల్ని వాడొద్దని చెప్తున్నాను అనమాట. చూడండి, కైండ్ ఆఫ్ అంటే ఒక రకమైన అన్నట్టు, టైప్ ఆఫ్ అన్నా కూడా అదే, సార్ట్ ఆఫ్ అన్నా కూడా అదే, వెరైటీ అంటే వివిధ రకాలైన అని అర్థం, ర్యాంక్ అంటే పొజిషన్ అనమాట, పోస్ట్ అంటే పోస్టే, టైటిల్ ఆఫ్
అట్లనే పొజిషన్ ఆఫ్, నెంబర్ ఆఫ్. నెంబర్ ఆఫ్ అంటే చాలా అన్నమాట. ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇంకా చాలా. లాట్స్ ఆఫ్ అంటే చాలానే. లాట్స్ ఆఫ్ అన్న చాలానే. ప్లెంటీ ఆఫ్ అన్న చాలానే. ఈ గ్రేట్ డీల్ ఆఫ్ అంటే ఒక మంచి డీల్ అనమాట. ఇట్లాంటి వర్డ్స్ వచ్చినప్పుడు, ఇట్లాంటి ప్రేజెస్ వచ్చినప్పుడు వీటి తర్వాత ఒకవేళ నౌన్ వస్తే వాటి కూడా ఎటువంటి ఆర్టికల్ని వాడొద్దని చెప్తున్నాను అనమాట. ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ మ్యాన్. ఇక్కడ దిస్ కైండ్ ఆఫ్ అని వచ్చింది, దాని తర్వాత మ్యాన్ అనే నౌన్ వచ్చింది, దాన్ని కూడా ఎటువంటి ఆర్టికల్ని వాడొద్దని చెప్పింది అనమాట పైన. వాడినామా మనం? ఏం వాడలేదు, అది కరెక్ట్. నాట్ ఏ మ్యాన్ అని రాయాలన్నమాట. యాజ్ బీన్ ప్రమోటెడ్ టు ద ర్యాంక్ ఆఫ్ ఎస్పీ. ఆయన ఎస్పీ ర్యాంక్కి ప్రమోట్ చేయబడ్డాడు అనమాట. ఇక్కడ ఎస్పీ కూడా నార్మల్గా మనం యాన్ వాడతాం. సో ఇక్కడ ర్యాంక్ ఆఫ్ అని వచ్చినప్పుడు దాని తర్వాత నౌన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం వాడడం లేదు. లాట్ ఆఫ్ మనీ హ్యాస్ బీన్ స్పెంట్. మనం చాలా డబ్బుని మనం ఖర్చు చేసామంటున్నాం అనమాట. ఇక్కడ ఈ లాట్ ఆఫ్ అనేది ఒక ప్రైజ్. ఆ ప్రైజ్ తర్వాత లాట్ ఆఫ్, దాని తర్వాత మనీ అనేది వచ్చింది. మనీ అనే నౌన్ వచ్చింది, కానీ ఆ నౌన్ కూడా ఎటువంటి ఆర్టికల్ని మనం పెట్టొద్దు. మ్యాన్, ఉమెన్, లైఫ్, డెత్, సైన్స్, ఆర్ట్, నేచర్ ఇట్లాంటి పదాలను కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని వాడొద్దు. ఉదాహరణకు మ్యాన్ ఈజ్ మోర్టల్ అంటే మనిషి శాశ్వతం కాదు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనం కూడా ఏమైనా పెట్టినామా? పెట్టొద్దు. అదే మనం పెట్టొద్దనే పైన చదువుకుంటున్నాం. నెక్స్ట్ ఉమెన్ ఈజ్ మ్యాన్స్ మేట్ అంటే స్త్రీ అనేది పురుషుని యొక్క స్నేహితురాలు అని అనమాట. ఇక్కడ ఉమెన్ కూడా ఎటువంటి ఆర్టికల్ని మనం పెట్టొద్దు. ఇఫ్ దీస్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ జనరల్ సెన్స్, ఒకవేళ కింది పదాలను మనం జనరల్ సెన్స్లో అంటే జనరల్గా అనుకున్నప్పుడు వాటి కూడా ఎటువంటి ఆర్టికల్ని వాడొద్దని చెప్తున్నాడు. ఏంటి అవి జనరల్ సెన్స్లో? స్కూలు, కాలేజు, చర్చు, హోము, హాస్పిటలు, ప్రిజను, జైలు, కోర్టు, టెంపుల్, బెడ్డు, మార్కెటు, సీ, వర్క్, బెడ్, టేబుల్. వీటన్నిటిని మనం ఒకవేళ జనరల్ సెన్స్గా నార్మల్గా వాడినప్పుడు మనం వాటి కూడా ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో టు స్కూల్ డైలీ. నేను స్కూల్కు రెగ్యులర్గా పోతాను. అది నార్మల్గా వాడినది. స్కూల్కి అనేది రెగ్యులర్ పోవడం అనేది నార్మల్గా జరిగేటటువంటి ప్రక్రియనే. సో అందుకని మనం ఇక్కడ స్కూల్ కూడా ఎటువంటి ఆర్టికల్ని పెట్టలేదు. ద ఇంజర్డ్ మ్యాన్ వాజ్ సెంట్ టు హాస్పిటల్. గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి పంపడం జరిగింది. ఎప్పుడైనా గాయపడ్డ ఉన్నల్లా హాస్పిటల్కే పంపిస్తాం. ఇది జనరల్గానే చెప్తున్నారు. ఇదంతా జనరల్గా చెప్పే సెన్స్ అన్నమాట. సో ఇక్కడ మనం హాస్పిటల్ కూడా ఎటువంటి ఆర్టికల్ని వాడలేదు అనమాట. ఈ పదాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ పదాలు ఉన్నాయి కదా, ఈ పదాలను ఎప్పుడైతే మనం జనరల్ సెన్స్లో వాడతామో వాటి ముంగట ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఇన్ దీస్ ప్రేజెస్, కింద కొన్ని ప్రేజెస్ ఉన్నాయి. ఆ ప్రేజెస్ మధ్యలో మనం ఎటువంటి ఆర్టికల్ని మనం అతిథిని ఉపయోగించి పెట్టకూడదు. ఉదాహరణకు బై పోస్ట్ అంటే పోస్ట్ చేత అన్నారు అర్థం. బై ఛాన్స్ అంటే అదృష్టం చేత. బై మెసెంజర్ చేత. బై చెక్ చేత. బై ఎయిర్ అంటే గాలిలో. బై ల్యాండ్ అంటే నేలపై. బై సీ అంటే సముద్రం మీద. బై రోడ్ అంటే రోడ్డు మీద. బై కార్ అంటే కారు చేత. బై బస్సు చేత. బై జీప్ చేత. బై ట్రైన్ చేత. బై ప్లేన్ చేత. బై స్టీమర్ చేత. బై స్కూటర్ చేత. బై బైసికిల్ చేత. బై మిస్టేక్ అంటే అనుకోకుండా మిస్టేక్ చేసినాం అనమాట. బై ఛాన్స్ అనుకోకుండా వచ్చే ఛాన్స్ అనమాట. ఇవన్నీ పైన చూడండి. ఇవన్నీ ప్రయాణం చేసేటప్పుడు, ఎప్పుడైనా మనం ప్రయాణం చేసేటప్పుడు సముద్రంతో మీద ప్రయాణం చేసినా, లేకుంటే గాలిలో ప్రయాణం చేసినా, జీప్లో ప్రయాణం చేసినా వీటన్నిటి ముంగట మధ్యలో ఎటువంటి ఆర్టికల్ మనం అతి తెలివిని ఉపయోగించి చొప్పించకూడదు. అదేవిధంగా కింద కూడా కొన్ని పదాలు ఉన్నాయి. వాటి మధ్యలో కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని పెట్టొద్దు. ఇన్ఫ్యాక్ట్ మధ్యలో కూడా ఎటువంటి ఆర్టికల్ మనం పెట్టొద్దు. ఇన్ఫ్యాక్ట్ అంటే నిజానికి అని అర్థం. ఇన్ డీటెయిల్ అంటే పూర్తిగా. ఇన్ షార్ట్ అంటే ఒక రకంగా. ఇన్ ట్రబుల్ అంటే సమస్యలో. ఇన్ కన్ఫ్యూజన్ అంటే కన్ఫ్యూజన్లో. ఇన్ టైం అంటే టైం లోపల. ఇన్ డిమాండ్ అంటే డిమాండ్ లోపల. ఇన్ డేంజర్ అంటే ప్రమాదం లోపల. ఇన్ లైఫ్ అంటే లైఫ్లో. ఇన్ హేస్ట్ అంటే ఇన్ తొందరలో. ఇన్ క్రైసిస్ అంటే ఇన్ బాధలో. ఇన్ డిఫికల్టీ ఇన్ కష్టాలలో. ఇన్ డౌట్ అంటే సందేహంలో. ఇన్ డెప్ట్ అంటే అప్పులు అన్నమాట. ఇట్లాంటి వాటి మధ్యలో కూడా మనం అది తెలివిని ఉపయోగించి ఎటువంటి ఆర్టికల్ను నొప్పించవద్దు. అని అంటే ఇన్ను డెప్ట్ అనేది ఉందనుకో, ఇక్కడ మధ్యలో ఖాళీగా ఇచ్చిందంటే ఇన్ ఏ డెప్ట్, ఇన్ ద డెప్ట్, ఇన్ యాడ్ డెప్ట్ అని బట్టి రాయొద్దు అనమాట. కింద కూడా కొన్ని పదాలు ఉన్నాయి. వాటి మధ్యలో కూడా మనం ఎటువంటి ఆర్టికల్ను నొప్పించకూడదు. ఆన్ స్ట్రైక్
అంటే స్ట్రైక్లో, ఆన్ డ్యూటీ డ్యూటీ లోపల, ఆన్ ఫుట్ అంటే కాళ్ళ మీద, ఆన్ పేమెంట్ పేమెంట్ చేయడం, ఆన్ లీవ్ అంటే లీవ్ల మీద, ఆన్ డిమాండ్ అంటే డిమాండ్ మీద, ఆన్ టైం అంటే టైం ప్రకారం, ఆన్ ఎర్త్ అంటే ఎర్త్ మీద, ఆన్ ఫైర్ అంటే మంటలో. వీటి మధ్యలో కూడా ఎటువంటి ఆర్టికల్ మనం చూపించవద్దు, ఎట్లుంటే వర్డ్స్ అట్లనే వాడాలి. నెక్స్ట్ రైట్ ఇన్ ఇంక్ అంటే ఇంకులో రాయడం అనమాట. రైట్ ఇన్ పెన్సిల్తో రాయడం. వీటి మధ్యలో కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని రాయొద్దు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా రాయొద్దంటే కొంతమంది ఏం రాస్తారంటే రైట్ ఇన్ ఇంక్ అని వచ్చిందనుకో, ఇక్కడ రైట్ ఇన్ ఇంక్ అని వచ్చిందనుకో, ఇక్కడ కూడా మనం ఎటువంటి ఆర్టికల్ పెట్టొద్దు. ఏమయ్యే ఆర్టికల్, ఏ అనే ఆర్టికల్, యాన్ అనే ఆర్టికల్, ద అనే ఆర్టికల్ ఇక్కడ పెట్టొద్దు. ఓకేనా. పొరపాటున ఈడ కూడా మనం ఎటువంటి ఆర్టికల్ పెట్టొద్దు. ఏ లేదా యాన్ లేదా దాని ఆర్టికల్ని ఇక్కడ పెట్టొద్దు అనమాట. ఎట్లా వచ్చిన పేజ్ని అట్లనే ఉండాలి. ఒకవేళ అట్లాంటివి వచ్చినాయి అనుకో, ఎగ్జామ్లు వస్తే వీటి మధ్యలో ఇవి ఉండొద్దు అని చెప్పి పొరపాటున పడిస్తే అది ఆడనే ఎర్రర్ ఉంది అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ కొన్ని ప్రేజెస్ ఉన్నాయి, వాటి మధ్యలో కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని వాడద్దు. టు లూజ్ ఆర్ట్ అంటే హృదయాన్ని కోల్పోవడం అనమాట, అంటే ఇంట్రెస్ట్ కోల్పోవడం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చివరిదే కానీ చివరిది కాదు అనమాట, అంటే చివరిలలో రెండోది. టు సీ ఫుట్ కాలును చూడడం. టు క్యాచ్ ఫైర్ మంటను అందుకోవడం. టు గివ్ ఇయర్ చెవినివ్వడం అంటే ధ్యాస పెట్టి వినడం అనమాట. టు సెండ్ వర్డ్ అంటే ఆయనకు ఒక మాట చెప్పడం. బై డే అంటే ఈ రోజు కల్లా. ఇన్ హ్యాండ్ అంటే చేతిలో. ఎట్ సన్ రైజ్ సూర్యుడు ఉదయించేటప్పుడు. బై నేమ్ అంటే పేరుతో. ఎట్ హోమ్ అంటే ఇంటి దగ్గర. ఎట్ లాస్ట్ అంటే చివర. ఇట్లాంటివి ఉన్నాయి కదా ఈ ప్రేజెస్, వీటి మధ్యలో కూడా మనం దయచేసి ఎటువంటి ఆర్టికల్ మనం ప్రవేశపెట్టొద్దు. ఎట్లున్న వర్డ్స్ అట్లనే మనం రాయాలి. ప్రాపర్ నౌన్ అంటే ఏం లేదు, ఇవి క్యాపిటల్ లెటర్లో మెన్షన్ చేయడం జరుగుతుంది, ప్లస్ ఇవి యొక్క ప్రత్యేకమైన నౌన్స్ అనమాట. ఉదాహరణకు షేక్స్పియర్ వాజ్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్. డ్రామాలు రాసేటోళ్ళల్లో షేక్స్పియర్ చాలా గొప్పవాడు అనమాట. ఎందుకని ఇక్కడ షేక్స్పియర్ అనేది ఒక ప్రాపర్ నౌన్, అందుకని దాని కూడా ఎటువంటి ఆర్టికల్ని వాడద్దు. నెక్స్ట్ ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క క్యాపిటల్ ఢిల్లీ అని చెప్తుంది కాబట్టి ఈ ఢిల్లీ అనేది ఇప్పుడు ఒక ప్రాపర్ నౌన్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని వాడద్దు. మెటీరియల్స్ అంటే ఐరన్, గోల్డ్, సిల్వర్ ఇట్లాంటి వాటిని కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని వాడద్దు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ సచ్ యాజ్ క్వాలిటీస్ అండ్ ఫీలింగ్స్. ఈ అబ్స్ట్రాక్ట్ అయినటువంటి క్వాలిటీస్, ఫీలింగ్స్ ముందర కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని వాడద్దు అని చెప్తున్నాడు. ఫస్ట్ ఇప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటిదో నేర్చుకుందాం. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక ఐడియా లేదా క్వాలిటీ గురించి తెలియజేసేదాన్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. సిల్వర్ ఈజ్ ఏ యూస్ఫుల్ మెటల్. సిల్వర్ అనేది ఉపయోగపడేటువంటి లోహం అని అంటున్నాను అనమాట. మెటీరియల్ అని చెప్పినా కదా, మెటీరియల్ అంటే లోహాలం కూడా మనం ఎటువంటి ఆర్టికల్ వాడదు. సో సిల్వర్ కూడా మనం ఈ ఆర్టికల్ వాడలేదు. ట్రూత్ ఈజ్ నోబుల్ క్వాలిటీ. సో ట్రూత్ ముంగట కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని వాడలేదు. ట్రూత్ అనేది ఒక గొప్ప గుణం అని చెప్తున్నాను అనమాట. లవ్ ఈజ్ న్యాచురల్ ఫీలింగ్. ప్రేమ అనేది ఒక సహజంగా కలిగేటటువంటి భావన. ఇందులో ఇది ఒక ఫీలింగ్ అనమాట. సో ఇది కూడా ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ లవ్ అనేది. సో అక్కడ కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని వాడలేదు. నెక్స్ట్ ఆనెస్టీ ఈజ్ బెస్ట్ పాలసీ. అంటే నిజాయితీని అనేది ఒక మంచి పాలసీ అనమాట చెప్తున్నాను అనమాట. ఇక్కడ కూడా ఆనెస్ట్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ కాబట్టి దాని కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని వాడకూడదు. బిఫోర్ నౌన్స్ ఆఫ్టర్ దీస్ వర్డ్స్ అపాయింట్, మేక్, సెలెక్ట్, ఎలెక్ట్. అంటే ఈ కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వాటి తర్వాత నౌన్స్ వస్తాయి. అట్లా నౌన్స్ వచ్చేటప్పుడు వాటి ముంగట మనం ఎటువంటి ఆర్టికల్ వాడొద్దు అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అపాయింట్ అనే తర్వాత ఒక నౌన్ వచ్చింది అనుకో, దాని ముంగట మనం ఎటువంటి ఆర్టికల్ వాడద్దు. మేక్ తర్వాత నౌన్ వస్తే ఎటువంటి ఆర్టికల్ వాడద్దు. ఎలెక్ట్ తర్వాత నౌన్ వచ్చిన ఎటువంటి ఆర్టికల్ వాడద్దు. సెలెక్ట్ తర్వాత నౌన్ వచ్చిన ఎటువంటి ఆర్టికల్ని వాడద్దు. అపాయింట్ అంటే నియమించడం, మేక్ అంటే తయారు చేయడం, ఎలెక్ట్ అంటే ఎన్నుకోవడం, సెలెక్ట్ అంటే కూడా ఎన్నుకోవడమే. ద కమిటీ అపాయింటెడ్ హిమ్ కెప్టెన్. ఇక్కడ అపాయింటెడ్ అనే వర్డ్ వచ్చింది. సో అక్కడ క్యాప్టెన్ అనేది వచ్చింది కాబట్టి క్యాప్టెన్ కూడా మనం ఏ యాన్ అట్లాంటి ఆర్టికల్ నేమ్ని వాడద్దు. దే ఎలెక్టెడ్ హిమ్
ఆయన వాళ్ళు ఎన్నుకున్నారు ఇట్లా ప్రెసిడెంట్ లెక్క, కాబట్టి ఇక్కడ ప్రెసిడెంట్ కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని వాడొద్దు అనమాట. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సబ్స్టాన్సెస్, కాన్సెప్ట్స్ విచ్ వి కాంట్ డివైడ్ ఇంటూ సపరేట్ ఎలిమెంట్స్, వి కాంట్ కౌంట్ దెమ్. కొన్ని ఉన్నాయి, సబ్స్టాన్సెస్ అయినా కానీ కాన్సెప్ట్స్ అయినా కానీ వాటిని మనం డివైడ్ చేసి వాటిని మనం కౌంట్ చేయలేము. అట్లాంటి వాటిని మనము అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం అనమాట. ఉదాహరణకు మ్యూజిక్ అంటే సంగీతం, ఆర్ట్ అంటే కళ, లవ్ అంటే ప్రేమ, హ్యాపీనెస్ అంటే సంతోషం, అడ్వైజ్ అంటే సలహా, ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం, న్యూస్ అంటే వార్తలు, లగేజ్ అంటే మనం తీసుకుపోయేటటువంటి లగేజ్ ఉంటుంది కదా, అది లగేజ్, రైస్ అంటే బియ్యం, షుగర్ అంటే చక్కెర, బటర్ అంటే పెరుగు, ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్తు, పవర్ అంటే విద్యుతే, మనీ అంటే డబ్బు, కరెన్సీ అంటే మనం వాడే నోట్స్ ఉంటాయి కదా, వాటిని కరెన్సీ అంటారు అనమాట. వీటన్నిటిని మనం డివైడ్ చేయలేము అనమాట. ఈ వర్డ్స్ని మనం డివైడ్ చేయలేము అండ్ కౌంట్ చేయలేము, అందుకని వీటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఇక్కడ బిఫోర్ కలెక్టివ్ నౌన్స్ అంటే ఈ ఆర్టికల్స్ని కలెక్టివ్ నౌన్స్ ముంగట వాడొద్దు అంటున్నాడు. అదేవిధంగా అన్కౌంటబుల్ నౌన్స్ ముంగట కూడా వాడొద్దు అంటున్నాడు. నేమ్ ఆఫ్ డిసీజెస్ అంటే రోగాల ముంగట వాడొద్దు అంటున్నాడు. బాడీ పార్ట్స్ ముంగట వాడొద్దు అంటే శరీర భాగాల ముంగట వాడొద్దు అంటున్నాడు. రిలేషన్షిప్స్ అంటే మానవ సంబంధాలు అయినటువంటి అంకుల్, మదరు, ఫాదరు, వీటి ముంగట కూడా మనము ఆర్టికల్ని వాడొద్దని చెప్తున్నాడు. అదేవిధంగా కొన్ని పదాలు, ఏమి ఆ పదాలు, క్యాటిల్ అంటే ఆవుల లేదా ఎద్దుల సముదాయం అనుకోవచ్చు. జెంట్రీ అంటే గొప్పగా బతికే వాళ్ళ యొక్క గ్రూపు, సమూహము. పీపుల్ అంటే జనాలని తెలుసు. వెన్ వి యూజ్డ్ ఇన్ జనరల్ సెన్స్ అంటే ఇట్లాంటి వాటిని ఈ పదాలని జనరల్ సెన్స్లో వాడితే వాటి కూడా ఆర్టికల్స్ వాడొద్దని చెప్తున్నాడు. ఈ లిటిల్ అండ్ ఫ్యూ, ఈ లిటిల్ ఫ్యూ అనేటి రెండింటికి మీనింగ్ కొంచెం కొంచెం అనమాట. వీటి నెగటివ్ సెన్స్లో అంటే వ్యతిరేకార్థంలో వాడినప్పుడు మనం వాటి కూడా ఆర్టికల్ని వాడొద్దని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కలెక్టివ్ నౌన్స్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక నౌన్ అనేది అది మనుషుల గ్రూపు కానీ, యానిమల్ జంతువుల గ్రూపు కానీ, థింగ్స్ అంటే విషయాల గ్రూపు కానీ, మనుషులు, జంతువులు, విషయాల గ్రూపుల గురించి తెలియజేస్తే ఒక పదం అనేది మనుషుల గ్రూపు, జంతువుల గ్రూపు, నెక్స్ట్ విషయాల గ్రూపుల గురించి తెలియజేస్తే మనం అట్లాంటి ఆ నౌన్ని మనం ఏమనుకోవచ్చు, కలెక్టివ్ నౌన్స్ అంటాం. ఏంటి ఉదాహరణకు మనం నేర్చుకుందాం. ఫ్లక్ అంటే పక్షుల సముదాయం. అదేవిధంగా కమిటీ అంటే జనాలందరికీ గుర్తు ఒక దగ్గర కమిటీ అవుతారు. కోర్ అంటే పాటోళ్ళందరి యొక్క సముదాయం అన్నమాట. నెక్స్ట్ గ్రూపు, టీము, ఇట్లాంటి వర్డ్స్ అన్నిటిని మనం కలెక్టివ్ నౌన్స్ అని అనడం జరుగుతుంది అనమాట. సో ఇట్లాంటి వాటి కూడా ఆర్టికల్స్ని వాడొద్దని చెప్తున్నారు అనమాట. ఉదాహరణ చూద్దాం. లైఫ్ ఈజ్ కాంప్లెక్స్, ఎటువంటి ఆర్టికల్ని వాడలేదు. సొసైటీ డస్ నాట్ అలో దిస్ అంటే సొసైటీ అనేది కింది వాటిని అలో చేయదని చెప్తున్నారు అనమాట. సో సొసైటీ అనేది ఒక ఏమని చెప్పొచ్చు మనం, కలెక్టివ్ నౌన్ అనమాట. సో దాని కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని వాడద్దు. ఈ గేవ్ మీ అడ్వైజ్, ఆయన నాకు సలహా ఇచ్చాడు అనమాట. అడ్వైజ్ అనేది ఒక అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి దాని కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని వాడొద్దు. ఈ పాస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ టు మీ అంటే ఆయన నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడని చెప్తున్నాను అనమాట. సో ఇన్ఫర్మేషన్ అనేది కూడా అన్కౌంటబుల్ నౌనే కాబట్టి దాని కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని వాడకూడదు. క్యాన్సర్ ఈజ్ ఏ డ్రెడెడ్ డిసీజ్ అంటే క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన వ్యాధి అంటున్నాను అనమాట. సో క్యాన్సర్ అంటే రోగాల కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని వాడొద్దని చదువుకున్నాం కాబట్టి సో క్యాన్సర్ కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని వాడొద్దు. లివర్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఆఫ్ హ్యూమన్ బాడీ, మానవ శరీరంలో లివర్ అనేది ఒక పెద్ద ఆర్గాన్ అని చెప్తున్నాను అనమాట. లివర్ అనేది ఒక శరీరంలోని భాగం కాబట్టి దాని కూడా ఆర్టికల్ని వాడొద్దు. ఫాదర్ విల్ గో టు ఢిల్లీ టుమారో, నేను ఎలాగని చెప్పిన కదా, కొన్ని మానవ సంబంధాలు అంకుల్, మదరు, ఫాదర్ వీటి కూడా వాడద్దు. అంటే ఇప్పుడు ఫాదర్ కూడా ఏమి ఆర్టికల్ వాడద్దు. ఈ సెంటెన్స్ అర్థం ఏంటిది, ద ఫాదర్ విల్ గో టు ఢిల్లీ టుమారో అంటే రేపు తండ్రి గారు ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది. ఆంటీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఎనీ మూమెంట్, ఆంటీ ఎప్పుడైనా రావచ్చు అని చెప్తున్నారు. సో ఆంటీ అనే వర్డ్ కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని వాడకూడదు. ఇప్పుడు మనం గత ఎగ్జామ్లో వచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ గురించి నేర్చుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ గత స్టాఫ్ సెలక్షన్ కమిటీ, రైల్వే, బ్యాంక్ ఎగ్జాము మరి మిగతా గవర్నమెంట్ ఎగ్జామ్లలో రావడం జరిగింది.
ఇవన్నిటిని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీరు నా ఆ వీడియోస్, ఈ వీడియోలో భాగము ప్లస్ మొదటి వీడియో జాగ్రత్తగా చూసిరు అనుకుంటున్నా. నేను ఆన్సర్ చెప్పే లోపల మీరు మైండ్లో ఆన్సర్ రావాలన్నమాట. అట్లాగానే మీరు చదివిరని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఒక 67 ప్రశ్నలకి మనం ఎక్కడెక్కడ సెంటెన్స్లో మిస్టేక్స్ ఉన్నాయో నేర్చుకుందాం. ఎగ్జామ్లో ఇట్లానే వస్తాయన్నమాట. ఈ యొక్క సెంటెన్స్ అనేది 4 భాగాలుగా డివైడ్ చేసి ఉంటుంది. అందులో ఏ పార్టులో అంటే ఏ భాగంలో మిస్టేక్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొక 5వ భాగం ఉంటుంది, అక్కడ ఏం ఎర్రర్ లేదు, సెంటెన్స్ కరెక్ట్గానే ఉందని 5వది ఉంటుంది అనమాట. ఇట్ బీయింగ్ ఏ రెయిన్ డే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అవుట్ ఆఫ్ ద స్ట్రీట్ వర్ క్యారింగ్ అంబ్రెల్లాస్ అంటుండే అనమాట. అంటే అది వర్షం పడుతున్న రోజు కాబట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళందరూ గొడుగులు పట్టుకొని తిరుగుతున్నారు అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఎర్రర్ ఉందా అంటే ఇక్కడ ఇట్ బీయింగ్ ఏ రెయినీ డే అని రాయాలి. ఇక్కడ రెయినీ ముంగట ఏ అనే ఆర్టికల్ వాడాలి కాబట్టి ఇక్కడ పార్ట్ ఏలో మనకు ఎర్రర్ రావడం జరిగింది. రవి ప్రిఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు జాబ్ ఇన్ ఎనీ ఆఫీస్. రవి అనటైనా సొంత ఉద్యోగం కంటే వేరే వాళ్ళ దగ్గర జాబ్ చేయడానికి కోసమే ఇష్టపడతాడు అని చెప్తున్నాను అనమాట. ఎక్కడ ఆర్టికల్ని వాడాలి. రవి ప్రిఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు ఏ జాబ్ అని రావాలి. ఇక్కడ జాబ్ అనేది సింగిల్ కాబట్టి ఇక్కడ ఏ అనే ఆర్టికల్ని వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్, సమాన్స్ వాజ్ సర్వ్డ్ ఆన్ రామ్. రామ్కి కోర్టు సమాన్స్ అంటే నోటీసులు ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ సమాన్స్ అని వాడింది కదా, సమాన్స్ అంటే నోటీసులు అనమాట. సో నోటీస్ అనేది సింగిల్ వర్డ్ కాబట్టి ఇక్కడ ఏ రాయాలి. ఏమని రాయాలి, ఇక్కడ ఏ సమాన్స్ అని రాయాలి. కాబట్టి ఈ మొదటి పార్ట్లో ఎర్రర్ ఉంది. ఎర్రర్ అంటే తప్పు ఉన్నది అని అర్థం. లేజర్ బీమ్స్ కెన్ క్యారీ లాంగ్ డిస్టెన్స్ సిగ్నల్స్ ఇన్ ఏ వే సమ్వాట్ సిమిలర్ టు రేడియో వేవ్స్ అంటున్నారు అనమాట. ఇక్కడ లేజర్ బీమ్స్ అనేటివి రేడియో వేవ్స్ లెక్కనే సిగ్నల్ తీసుకుపోతాయి అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉందంటే లేజర్ బీమ్స్ కెన్ క్యారీ లాంగ్ డిస్టెన్స్ సిగ్నల్స్. ఇక్కడ ఏం రాయాలంటే ఇన్ తర్వాత ఏ అనే వర్డ్ రావాల్సి ఉంటుంది. ఇన్ ఏ వే అనమాట. ఇన్ ఏ వే అంటే అదే తొవ్వలో అదే వేలు అన్నట్టు. నాథన్స్ హ్యాబిట్ ఆఫ్ డిలేయింగ్ హిస్ వర్క్ పుట్ హిస్ కొలీగ్స్ టు లాట్ ఆఫ్ ట్రబుల్స్. నాథన్ అనటైన తన వర్క్ని పెండింగ్లో పెడతాడు. అట్లా పెండింగ్లో పెట్టడం వల్ల ఆయనకు ఒకరికే కాదు సమస్య, వాళ్ళ కొలీగ్లు అందరికీ వచ్చింది అని చెప్తారు అనమాట. ఎక్కడ తప్పు ఉన్నది ఈ సెంటెన్స్లలో. ఫస్ట్ దాంట్లో తప్పు ఉందా, సెకండ్ దాంట్లో తప్పు ఉందా, థర్డ్ దాంట్లో తప్పు ఉందా, ఫోర్త్ దాంట్లో తప్పు ఉందా. ఎక్కడ తప్పు ఉందంటే ఎప్పుడైనా కానీ లాట్ ఆఫ్ ట్రబుల్ ముంగట కంపల్సరీ ఏ అనేది వాడాలి. ఓకేనా, ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నాం కాబట్టి ఈ లాట్ ఆఫ్ ట్రబుల్ అని రాయాలి. ఐఎమ్ నాట్ వెల్దీ సో ఐ కాంట్ ఆఫర్ టు బై ఎక్స్పెన్సివ్ కార్ అంటున్నాను అనమాట. అంటే నా దగ్గర డబ్బులు లేవు, సో నేను ఒక ఖరీదైన కారును కొనలేను అని చెప్తున్నాను అనమాట. ఎక్కడ ఎర్రర్ ఉందంటే ఇక్కడ ఎక్స్పెన్సివ్ అని ఉంది. ఎక్స్పెన్సివ్ అంటే ఇట్లా రాస్తాం. ఎక్స్పెన్సివ్ అనే వర్డ్ ఇట్లా రాయడం జరుగుతుంది. సో ఎక్స్పెన్సివ్ అనేది ఏ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ అనేది ఒక ఓ లెటర్ కాబట్టి దాని ముంగట యాన్ అనే ఆర్టికల్ని వాడాలి. ఇక్కడ ఏ అనే ఆర్టికల్ని వాడింది కాబట్టి ఇక్కడ మిస్టేక్ ఉన్నది. ఈ హ్యాడ్ నో ఇల్యూషన్ ఆఫ్ బీయింగ్ ఐదర్ ఏ డిస్టింగ్డ్ రైటర్ ఆర్ ఏ ఎడిటర్. అతను నిజానికి ఒక రైటర్ కాదు, ఒక ఎడిటర్ కాదు అని చెప్తున్నాను అనమాట. ఎక్కడ మిస్టేక్ ఉంది అంటే ఇక్కడ చూడండి, ఎడిటర్ అని ఉంది. ఎడిటర్ అంటే ఇట్లా రాస్తాం, ఈ విధంగా ఎడిటర్ అనేది రాయడం జరుగుతుంది. ఏ అనేది ఓవెల్ సౌండ్ కాబట్టి ఇక్కడ మనం యాన్ అనే ఆర్టికల్ని వాడాల్సి ఉంటుంది. ఇక్కడ ఏనే వాడింది కాబట్టి ఈ పదంలో మిస్టేక్ ఉన్నది. సునీల్ ఈజ్ బెస్ట్ స్టూడెంట్ ఇన్ అవర్ క్లాస్ ఎట్ ప్రజెంట్. ప్రస్తుతానికి మా క్లాసులో సునీల్ అనేట ఆయన మంచి స్టూడెంట్ అని చెప్తున్నాను అనమాట. ఎప్పుడైనా కానీ ఈ బెస్ట్, వరస్ట్ ఇట్లాంటి వాటన్నిటి మనం సూపర్లేటివ్ డిగ్రీస్ అంటాం అన్నమాట. ఇట్లాంటి సూపర్లేటివ్ డిగ్రీస్ ముంగట దా అనే ఆర్టికల్ వాడాల్సి ఉంటుంది. ఏ అనే ఆర్టికల్ వాడింది కాబట్టి సో అక్కడ మిస్టేక్ ఉన్నది. ద ఇంటర్వ్యూయర్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ నో దట్ ద కాళిదాస వాజ్ ద గ్రేటర్ దాన్ ఎనీ అదర్ పోయెట్. ఇంటర్వ్యూయర్ అంటే ఇంటర్వ్యూ చేస్తే నన్ను అడిగిండు ఏమని అంటే నీకు ఏమైనా తెలుసా కాళిదాస్ కంటే గొప్ప కవి ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నాను అనమాట. ఇక్కడ ఎర్రర్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయమంటుండు. కింద ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది, అది చూద్దాం. ఇఫ్ యూ యూజ్ దాన్ టు ఇన్ ఎనీ కంపరేటివ్ సెంటెన్స్. ఎక్కడైనా కంపరేటివ్ సెంటెన్స్లో దాన్ టు అనే వాటిని వాడితే అప్పుడు ఈ కంపరేటివ్ డిగ్రీ కూడా ఎటువంటి ఆర్టికల్ని వాడద్దు అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ దాన్ అనేది వాడినాం, దాని తర్వాత కంపరేటివ్ డిగ్రీ అనేటువంటి బెటర్ ముంగట ఎటువంటి ఆర్టికల్ ఉండదు అనమాట. ఇక్కడ బెటరు లేదా కంపరేటివ్ బెటరు, గ్రేటరు
లార్జర్ ఇట్లాంటి వాటి అంటే ఇక్కడ గ్రేటర్ ముంగట దా అనే ఆర్టికల్ వచ్చింది కాబట్టి ఈ దా అనే ఆర్టికల్ మనం వాడద్దు కాబట్టి ఈ పార్ట్లో ఇక్కడ ఎర్రర్ ఉన్నది. ఇన్ మౌంటైనరింగ్ ఎక్స్పెడిషన్ హయ్యర్ యూ గో ఫ్రమ్ ద బేస్ ద కోల్డర్ యూ ఫీల్. ఇక్కడ చూడండి, నువ్వు ఎప్పుడైనా కానీ కొండలు ఎక్కుతున్నప్పుడు పైకి పోయే కొద్దీ చల్లగా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కానీ ఇట్లాంటి ద ఇయర్ గ్రూ ద కోల్డర్ ఇట్లాంటి వర్డ్స్ వస్తే కంపల్సరీ దీని ముంగట దాని ఆర్టికల్ వాడాలని మనం ఫస్ట్ వీడియోలో నేర్చుకుందాం. సేమ్ ద గ్రేటర్ ద డిమాండ్ హయ్యర్ ప్రైస్. ఇక్కడ ఎక్కడ ఎర్రర్ ఉంది? ద గ్రేటర్ ద డిమాండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ద హయ్యర్ ప్రైస్ అని రావాలి కాబట్టి ఇక్కడ ఎర్రర్ ఉంది, ద హయ్యర్ అని రావాలి. ఇక్కడ దా వస్తే ఇక్కడ దా రావాలి, అట్లా అనమాట. హూ వాజ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం యొక్క మొదటి ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ మిస్టేక్ ఉందంటే ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఇట్లాంటి వాటిని ఆర్డినల్ వర్డ్స్ అని చెప్పినాం. ఇక్కడ ఫస్ట్ ముంగట దా అనే ఆర్టికల్ మనం వాడాల్సి ఉంటుంది. ద టీచర్ డ్రూ అన్ అటెన్షన్ ఆఫ్ ద బాయ్స్ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ రెగ్యులర్ ప్రాక్టీస్. టీచర్ ఏమని చెప్తుందంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది జనాలకు పురాలకు చెప్తుంది అనమాట. ఇక్కడ అన్ అటెన్షన్ ఆఫ్ ద బాయ్స్ అని చూడ. ఇక్కడ అన్ అటెన్షన్ అనేది ఒక నౌను, ఆఫ్ అనేది వచ్చింది, దాని తర్వాత ద బాయ్స్ వచ్చారు. సో ఇది కూడా ఒక నౌన్. నౌన్ ఆఫ్ నౌన్ అనే ఒక సెంటెన్స్లో వస్తే ఈ నౌన్ ఆఫ్ నౌన్ సెంటెన్స్లో ఈ ఫస్ట్ నౌన్ ముందట దా అనే ఆర్టికల్ వాడాలని మనం చదువుకున్నాం. సో ఇక్కడ యాన్ బదులు ఏం వాడాలి? దా అని వాడాల్సి ఉంటుంది. The man is mortal and ultimately he has to leave everything here, yet how irrationally he remain attached to his worldly possession. అంటే ఏమని చెప్తున్నంటే మనిషి అనేవాడు శాశ్వతం కాదు. వాడు భూమి మీద ఉన్నప్పుడు ఈ ఉన్న ఆస్తులను వేటినైనా కానీ వాటి మీద బాగా సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు, కానీ పైకి వెళ్ళేటప్పుడు వాటన్నిటిని వదిలి వెళ్ళక తప్పదు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనం ఆల్రెడీ చదువుకున్నాం, మ్యాన్ అయితే ఏంది, ఉమెన్ అయితే ఏంది, లైఫ్ అయితే ఏంది, సైన్స్ అయితే ఏంది, ఇట్లాంటి వాడడం కూడా మనం ఎటువంటి ఆర్టికల్ వాడద్దు. ఇక్కడ ద మ్యాన్ అని రాసింది కాబట్టి ఇక్కడనే ఎర్రర్ ఉన్నది. మ్యాన్ అని రాయద్దు, ఏం రాయాలి? ఓన్లీ మ్యాన్ అని రాయాలి. ద అనే ఆర్టికల్ను ఇక్కడ వాడద్దు. ద మూమెంట్ విఘ్నేష్ వాజ్ అడ్మిటెడ్ టు ద హాస్పిటల్ ద వార్డెన్ డిసైడెడ్ టు ఇన్ఫార్మ్ హిస్ పేరెంట్స్. ఎప్పుడైతే విఘ్నేష్ అనేటోడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండో వాళ్ళ వార్డెన్ అనేటైనా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసింది అనమాట. ఇక్కడ చూడండి, నేను చెప్పిన కదా హాస్పిటల్ అయితేంది, చర్చ్ అయితేంది, స్కూలు, జైలు ఇవన్నీ మనం చదువుకున్నా కదా, వాటి ముంగట జనరల్ సెన్స్లో వాడితే ఇట్లా ఇప్పుడు ఏమైంది, దెబ్బ తాకింది కాబట్టి ఇటు హాస్పిటల్ జాయిన్ అయ్యిండు. సో ఇది జనరల్ సెన్స్లో వాడుతున్నాం కాబట్టి ఇట్లాంటి హాస్పిటల్లో ముంగట దా అనే ఆర్టికల్ మనం వాడకూడదు, ఎటువంటి ఆర్టికల్ని వాడకూడదు. ద రాబర్స్ వర్ కాట్ జస్ట్ యాజ్ దే వర్ అబౌట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద జైల్. రాబర్స్ అంటే దొంగలు జైలు నుంచి ఎస్కేప్ అవుతున్నప్పుడు వాళ్ళని పట్టుకోవడం జరిగింది అని అంటున్నాను అనమాట. ఇక్కడ కూడా చూడండి, జైల్ అనే పదం ఉన్నది కదా, దీని గురించి కూడా చదువుకున్నాం. జైల్ అనేది జనరల్ సెన్స్లో వాడేటప్పుడు దాని ముంగట ఎటువంటి ఆర్టికల్ వాడద్దు కాబట్టి ఇక్కడ దాని ఆర్టికల్ వాడినాం కాబట్టి ఈ పార్టే ఎర్రర్ ఉన్నది. సో ఇది మిస్టేక్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.